శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రమవుతుంది. అంటే సూర్యుడు మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రవి గోచారము అంటే సూర్యుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 16 జూలై 2026 నుండి 17 ఆగస్టు 2026 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది. అంటే తృతీయ స్థానంలో సంచారము. వృషభ రాశి వారికి 3వ స్థానంలో గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము చాలా కలిసి వస్తుంది. మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. అన్ని రకాలుగా కూడాను మీకు అవగాహన ఈ సమయం లోపల ఏర్పడుతుంది. మీ లోపల ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ధైర్యము, పరాక్రమము మీకు పెరుగుతాయి. ఈ సమయం లోపల ప్రారంభించినటువంటి పనుల లోపల విజయం కూడాను లభిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశం బాగా ఉంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపార విస్తరణకై మీరు ఆలోచనలు చేస్తారు. చిన్నపాటి ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి. ఇక అన్నదమ్ములు, దగ్గరి వాళ్ళు, ఆత్మీయులతో మీకు సత్సంబంధాలు ఉంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. అంటే మీకు గిట్టని వాళ్ళ మూలకంగా మీకు మంచి జరుగుతుంది. పోటీ పరీక్షల లోపల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ పనులు చేపట్టేటువంటి సమయము, ప్రభుత్వ పనుల మూలకంగా మీకు కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు కూడాను మీకు ఈ సమయం లోపల ఏర్పడతాయి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి వాతావరణము, ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. సమాజం లోపల నలుగురిలో మీకు గౌరవం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులపై మీరు లాభాలను గడిస్తారు. కుటుంబంలో అందరితో కూడాను సఖ్యతతో ఉంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ సూర్యుడి యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీ లోపల ఒక విశ్వాసాన్ని తీసుకువస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు,
జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా? జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వర్గు పాయింట్స్ ఉన్నాయి? ఇప్పుడు సంచరిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో? ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.